నమస్తే యాదగిరి గారు. నమస్తే శివాజీ గారు. సార్ యాక్చువల్గా దాదాపు 3.5 దశాబ్దం గడిచిపోయింది. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తుంటారు కదా. అవును. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఎందుకంటే ఈ ఎవరి పిల్లలైనా పర్లేదు, నా పిల్లలు కదా వీళ్ళు. మనం చదువు చెప్పాం, చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి చూసి వాళ్ళని ఒక మార్గంలో సన్మార్గంలో పెంచాం కాబట్టి, ఒక మంచి ఉత్తమ విలువలతో ఉత్తమ విద్యను అందించి మనం పెంచాం కాబట్టి, వాళ్ళు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పినా నా పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారనేటటువంటి ఒక ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కొన్ని కోట్లు ఇచ్చినా కూడా అట్లాంటి ఫీలింగ్ రాదు. కానీ నేను ఈ మధ్యన కూడా సింగపూర్ వెళ్ళాను. అక్కడ కూడా నా దగ్గర చదివిన అమ్మాయి సింగపూర్లో ఆమె టెర్మినల్ 4 డిజైన్ మొత్తం చేయించిందట. ఆమె వచ్చి ఫ్లైట్ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా ఫ్యామిలీని భోజనాలు ఏర్పాటు చేసి, సార్ ఇదంతా టెర్మినల్ 4 నేనే డిజైన్ చేసినామని చెప్తే చాలా ఆనందంగా ఫీల్ అయినా. మన దేశంలో కాదు, బయట దేశాలలో కూడా, అంటే ఫారిన్లో కూడా మన పిల్లలు సెట్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది సార్ అది. సార్ యాక్చువల్గా మాకు తెలిసిన విషయము, చైతన్య కళానికేతన్ అని చెప్పిన ఒక సంస్థ ద్వారా మీరు ఎంతోమందికి పురస్కారాలు ఇవ్వడము, వాళ్ళని సన్మానించడము, మరుగున పడ్డటువంటి కళలని వెలికి తీస్తున్నారని తెలిసింది. దీని వెనుక ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్? దీని వెనుక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నేను చదువుకునే రోజులలోనే నేను పాటలు అంటే ఒక ఇష్టం నాకు. చదివేటప్పుడే హై స్కూల్ స్థాయిలోనే పాటలు పాడి, డ్యాన్సులు చేసి, ఆటలు ఆడి, డ్రామాలు వేసి ప్రైజులు తీసుకునేవాడిని. ఫస్ట్ ప్రైజ్ తీసుకునేవాడిని. అలా ఒక కళారంగాన్ని, ఇప్పుడంతా సినిమా రంగం వచ్చేసి ఈ కళారంగాన్ని మొత్తము కొంచెము మరుగున పడిపోయింది. కాబట్టి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. కొంతమందినైనా మనం దృష్టితోని చూసి మట్టిలో మాణిక్యాలుగా మాసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెలికి తీయాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో చైతన్య కళానికేతన్ అని పెట్టి ఒక 30 సంవత్సరాల నుంచి ఉగాది పురస్కారాలు ఒక జిల్లా లెవెల్లో ఒక 100 మందికి కవులకు, అలాంటి వారికి, పెద్ద మనుషులకు, అనుభవం ఉన్నటువంటి వారికి వాళ్ళందరినీ పిలిచి కవి సమ్మేళనాలు చేస్తూ, అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఏ విషయమైతే ఇప్పుడు తెలుగు మరుగున పడుతున్నటువంటి సందర్భం, అన్ని దేశాలలో వాళ్ళ యొక్క భాషను అభివృద్ధి చేసుకుంటారు. మన దేశంలో ఏమైందంటే ఇంగ్లీష్ అనే దాన్ని బట్టి ఆ తెలుగు మరుగున పడుతున్నటువంటి సందర్భంలో చాలామంది కళాకారులను కూడా నేను తీసుకురావడం జరిగింది. గాయకులుగా కూడా చాలామంది మా దగ్గర చదివిన స్టూడెంట్ కూడా ఈరోజు సినిమాలలో జానపద గాయనిగా అక్కడ ఫిక్స్ అయి ఉంది. వాళ్ళని చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సరే సార్, ఇప్పుడు మీకు విద్యారత్న, విద్యాశిరోమణి, అలాగే ఉత్తమ జానపద గాయకుడు, ఇలా ఎన్నో బిరుదులు వచ్చినాయి. సొసైటీలో ఒక పురస్కారము, ఒక బిరుదు రావడం అనేది అంత ఈజీ కాదు. దాని వెనుక మీకు ఎంతో కృషి చేస్తుంటారు. మీ కృషి వెనుక ఉన్నటువంటి మీ శ్రీమతి గారి గురించి చెప్పండి. మా కృషి వెనుక అంటే నిజంగా ఎవరికైనా వెనకాల ఒకరు ఉండాలి కంపల్సరీ. మా భార్య మంగాదేవి, ఆమె సహకరిస్తేనే ఇవన్నిటికీ నేను చేయడానికి మనకు అనుకూలంగా ఉంది. ఆమె కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా భాగస్వామి అయి ప్రతిదాన్ని కూడా వెనుక ఉండి నడిపిస్తుంది. ఆమె కూడా వెనుక ఉండి నడిపిస్తుంది. జానపద గాయకుడుగా కానివ్వండి, ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో నేను ఒక గ్రేడ్ ఆర్టిస్ట్ను, పాటలు పాడేది. తర్వాత అలాగే టెలిస్కూల్ కార్యక్రమాలలో మ్యాథ్స్, సైన్స్ కూడా తీసుకున్నటువంటి రోజు 92 నుంచి నేను గ్రేడ్ ఆర్టిస్ట్గా అక్కడ మ్యాథ్స్, సైన్స్ తీసుకుని అక్కడ కూడా వాళ్ళ అభినందనలు పొందాం. పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి డాక్టర్, అబ్బాయిలు 2. ఒక అబ్బాయి ఫారిన్లో, జర్మనీలో చదివి ఇక్కడే ఇప్పుడు తీసుకొచ్చాం. ఎందుకంటే స్వదేశం మీద మనకు అభిమానం ఎక్కువ కాబట్టి, బయట చదివినా సరే మళ్ళీ ఇక్కడే సెట్ కావాలనేది. వాళ్ళు కూడా 2 ఎంఎస్సి బీఈడి అయిపోయింది, ఒక అబ్బాయి బీకామ్ బీఈడి అయిపోయింది. వాళ్ళు కూడా పాఠశాలలో తీసుకుంటున్నారు సార్. సార్ ఇప్పుడు దాదాపుగా 3.5 దశాబ్దం గడిచిపోయింది. ఎన్నో ఒడిదుడుకులు చూశారు, ఎన్నో సమస్యలు చూశారు. ఈ మధ్యలో కరోనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, దీన్ని ఒక బిజినెస్గా ఎన్నుకుంటున్నారు. కొంతమంది డబ్బులున్న వాళ్ళు కొంతమంది బిజినెస్గా ఎన్నుకుంటున్నారు. దయచేసి నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక బిజినెస్ కాదు. దీన్ని సమాజ సేవను దృష్టిలో పెట్టుకొని, ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ సమాజానికి ఒక మంచి సదుద్దేశంగా
ఒక మంచి సమాజ అభివృద్ధి చేయాలనే వరకు ఇది మంచిదే. కానీ మనలో మనం సంపాదించే దాంట్లో ఎంతో కొంత సమాజ సేవ కూడా మనం చేయాలి తప్పనిసరిగా. ఆ ఉద్దేశంతో సమాజ శ్రేయస్సు కోరి వచ్చే వాళ్ళు మాత్రం రావచ్చు, కానీ ఏదన్నా బిజినెస్ పరంగా వ్యాపార దృష్టితో వచ్చే వాళ్ళకు మాత్రము రాకూడదని చెప్పేసి నేను వారికి సరే సార్, ఇప్పుడు మీతో సమాజ శ్రేయస్సు అన్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. నా స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీ స్కూల్లో ఇప్పుడు దాదాపు 2000 మంది స్ట్రెంగ్త్ ఉంటారు. ఎంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు ఇస్తున్నారు? సార్ నేను స్కూల్ స్టార్ట్ చేసి 33 సంవత్సరాలుగా వస్తుంది. ఓకే. ఈ గత 33 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడే కాదు, నేను సమాజ సేవలో మునిగి ఇక్కడ 175 నుంచి 200 మందికి ప్రతి సంవత్సరం నేను ఫ్రీ ఇస్తాను. వావ్, సూపర్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను. అది నా సేవ. ఎవరు నన్ను అడిగేవాళ్ళు లేరు, ఇంత ఇయ్యమని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పటివరకు. కానీ నాది ఒక కళ, నా ఎయిమ్ కొంతమందికి మనం ఉపయోగపడాలి. సంపాదన అనేది ఏది మనతో రాదు, కానీ మనం చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంతమంది మారాలని చెప్పేసి నేను ఖచ్చితంగా సమాజ సేవలో కొంత భాగం నేను అది చేస్తూ ఉన్నాను సార్. ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తాను. మా అమ్మాయి డాక్టర్ అయినప్పుడు కూడా ఆమెకు ముందు ప్రమాణం అదే చేయించుకున్నాను, నీ సంపాదనలో 20% నువ్వు సమాజం కోసము సేవ చేయాలి అనేది. ఆమె కూడా అలానే చెప్పింది, అలానే చేస్తుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను సార్, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.